వరదలొచ్చి మునిగిపోతుంది మన రాష్ట్ర రాజధాని అమరావతి అని ఎవరైనా మాట్లాడితే వారిని పాతేయాలి అని మాట్లాడినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అమరావతి మీద చర్చ పెట్టే విశ్లేషకులని నాలుక డాష్ చీల్చేయాలి అనే విధంగా మాట్లాడటం జరిగింది. అమరావతి మీద కొండవీటి వాగు వలన వచ్చిన వరద వలన ఏ విధంగా మునిగిపోయిందో మనందరం చూసాం. అలాగే విజయవాడకి బుడమనేరు వాగు వలన వరద వచ్చి ఏ విధంగా మునిగిపోయిందో మనం చూసాం. ఈ విధంగా రాష్ట్రంలోని అమరావతి రాష్ట్ర రాజధాని మీదనే ఇంతలావున వరదలు వస్తూ ఉంటే మరి దాని మీద చర్చ జరగడానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు. ముఖ్యంగా నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. 2 లక్షల కోట్లు పెట్టి వరదలు రాకుండా రిజర్వాయర్లు కడతాం, అలాగే బిల్డింగ్ ఫౌండేషన్లు 100 ఫీట్ల వరకు లోపలికి వెళ్ళి ఫౌండేషన్లు వేస్తామని వారే చెప్తున్నారు. మరి అలాంటి వరద ప్రాంతాన్ని చర్చించడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం లేదు.